హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంస్క్రిట్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఫస్ట్ ఇయర్ సంస్క్రిట్ క్వశ్చన్ నెంబర్ 14 ధాతు రూపాని పార్ట్ 2. స్టూడెంట్స్, పార్ట్ 1లో మనం ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ 3 టెన్సెస్ గురించి చూడడం జరిగింది. సో ఈరోజటి మన టాపిక్ లోట్ లకారః విధిలింగ్ లకారః. స్టూడెంట్స్, లోట్ లకారః అనగా పొటెన్షియల్ అనగా ఆజ్ఞ, ఆశీర్వచనం, ప్రార్థన, శాపం ఇలాంటి వాటికి ఉపయోగించేటువంటి క్రియాపదాలు. సో దీనికి మనం నేర్చుకోవాల్సిన టేబుల్ తు, తాత్, తాం, అంతు. తాత్, తం, త. ఆని, ఆవ, ఆమ. టేబుల్ మళ్ళీ ఒకసారి తు, తాత్, తాం, అంతు. తాత్, తం, త. ఆని, ఆవ, ఆమ. స్టూడెంట్స్, ఈ టేబుల్ని మనం ఏ క్వశ్చన్కి యూజ్ చేయాలి అంటే ఏ క్వశ్చన్లోనైతే చివరికి తు అనే అక్షరం వస్తుందో అక్కడ మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఉదాహరణకి ప్రశ్న భవతు, పఠతు, లిఖతు, చలతు, గచ్చతు, ఖాదతు, పిబతు, హసతు, ధావతు, పశ్యతు, కథయతు. సో ప్రశ్న ఏదైనా పర్వాలేదు, చివరి అక్షరం మాత్రం తు ఉండాలి, ఎక్సెప్ట్ అస్తు. ఉదాహరణకి మనం ప్రశ్న భవతు అయినట్లయితే ముందుగా భవతు అనే పదములో నుండి చివరి అక్షరమైనటువంటి తు తొలగించి మిగిలిపోయినటువంటి భవ అనే పదాన్ని 11 సార్లు రాయాలి. అనగా ప్రథమ పురుష ఏకవచనం 2 సార్లు, ద్వివచనం బహువచనం, మధ్యమ పురుష ఏకవచనం 2 సార్లు, ద్వివచనం బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం. ఇలా 11 సార్లు రాసిన తర్వాత పైన టేబుల్లో ఉన్నటువంటి అక్షరాలను భవ అనే పదానికి ప్రత్యయాలుగా ఉపయోగించి రాయాలి. ప్రత్యయం అనగా సఫిక్స్. సో అప్పుడు సమాధానం భవతు, భవతాత్, భవతాం, భవంతు, భవ, భవతాత్, భవతం, భవత, భవాని, భవావ, భవామ. స్టూడెంట్స్, క్వశ్చన్ ఒకవేళ పశ్యతు అయినట్లయితే సమాధానం పశ్యతు, పశ్యతాత్, పశ్యతాం, పశ్యంతు, పశ్య, పశ్యతాత్, పశ్యతం, పశ్యత, పశ్యాని, పశ్యావ, పశ్యామ. కానీ వాటికి పక్కనే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, పైన ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనే హెడ్డింగ్స్ రాయాలి. స్టూడెంట్స్, ఒకవేళ క్వశ్చన్ హసతు అయినట్లయితే సమాధానం హసతు, హసతాత్, హసతాం, హసంతు, హస, హసతాత్, హసతం, హసత, హసాని, హసావ, హసామ. ఇలాగే ఒకవేళ ప్రశ్న పిబతు అయితే పిబతు, పిబతాత్, పిబతాం, పిబంతు, పిబ, పిబతాత్, పిబతం, పిబత, పిబాని, పిబావ, పిబామ. ఒకవేళ ప్రశ్న గచ్చతు అయినట్లయితే గచ్చతు, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు, గచ్చ, గచ్చతాత్, గచ్చతం, గచ్చత, గచ్చాని, గచ్చావ, గచ్చామ. ఒకవేళ ప్రశ్న స్టూడెంట్స్ క్వశ్చన్ ఏదైనా కావచ్చు, చివరి అక్షరం తు ఉన్నట్లయితే పైన చెప్పుకున్న టేబుల్ని మనం ఉపయోగించాలి. తు, తాత్, తాం, అంతు. తాత్, తం, త. ఆని, ఆవ, ఆమ. స్టూడెంట్స్, నెక్స్ట్ లకారం విధిలింగ్ లకారం అనగా పొటెన్షియల్. అనగా విధి అనగా కర్తవ్యం, చెయ్యవలసిన వాటిని విధి అంటాం. సో ఇక్కడ మనకి టేబుల్ ఈత్, ఈతాం, ఈయుః, ఈహి, ఈతం, ఈత, ఈయం, ఈవ, ఈమ. ఈత్, ఈతాం, ఈయుః, ఈహి, ఈతం, ఈత, ఈయం, ఈవ, ఈమ. టేబుల్ మళ్ళీ ఒకసారి ఈత్, ఈతాం, ఈయుః, ఈహి, ఈతం, ఈత, ఈయం, ఈవ, ఈమ. స్టూడెంట్స్, ఈ టేబుల్ని ఏత్ అనేటువంటి ఉచ్చారణతో అంతమయ్యేటువంటి పదాలకు ఉపయోగించాలి. ఉదాహరణకి భవేత్, లిఖేత్,
చలేత్, పఠేత్, గచ్చేత్, యచ్చేత్, హసేత్, ధావేత్, పిబేత్, ఖాదేత్, పశ్యేత్, కథయేత్. ఎక్సెప్ట్ స్యాత్. స్యాత్ అనే ఒకవేళ పదం వచ్చినట్లయితే దానికి ఈ పట్టికను ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఉపయోగించినట్లయితే సమాధానం తప్పయ్యే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్, ఒకవేళ క్వశ్చన్ గచ్చేత్ అయినట్లయితే ముందుగా గచ్చేతిలో నుండి మనం ఏత్ అనే పదాన్ని తొలగించాలి. తొలగించినట్లయితే మనకు వచ్చే పదం గచ్చ. గచ్చ అనేటువంటి పదానికి పైన టేబుల్లో చెప్పుకున్నటువంటి 9 అక్షరాలను ప్రత్యయాలుగా కలపాలి. ఉదాహరణకి గచ్చ ప్లస్ ఈత్, గచ్చేత్. గచ్చ ప్లస్ ఈతాం, గచ్చేతాం. గచ్చ ప్లస్ ఈయుః, గచ్చేయుః. గచ్చ ప్లస్ ఈహి, గచ్చేహే. గచ్చ ప్లస్ ఈతం, గచ్చేతం. గచ్చ ప్లస్ ఈత, గచ్చేత. గచ్చ ప్లస్ ఈయం, గచ్చేయం. గచ్చ ప్లస్ ఈవ, గచ్చేవ. గచ్చ ప్లస్ ఈమ, గచ్చేమ. ఇక్కడ మనం గుణసంధిని ఉపయోగించాలి. గచ్చ అనేటువంటి పదంలో చివరి అక్షరం అకారం, అలాగే ఈత్ అనే పదంలో మొదటి అక్షరం ఈ. అకారానికి ఈ పరమైనచో ఏ అకారం ఆదేశంగా వస్తుంది. కావున గచ్చ ప్లస్ ఈత్, గచ్చేత్. సో సమాధానం గచ్చేత్, గచ్చేతాం, గచ్చేయుః, గచ్చేహే, గచ్చేతం, గచ్చేత, గచ్చేయం, గచ్చేవ, గచ్చేమ. స్టూడెంట్స్, ఒకవేళ క్వశ్చన్ ధావేత్ అయినట్లయితే సమాధానం ధావేత్, ధావేతాం, ధావేయుః, ధావేహే, ధావేతం, ధావేత, ధావేయం, ధావేవ, ధావేమ. సమాధానం మరొకసారి వినండి. ధావేత్, ధావేతాం, ధావేయుః, ధావేహే, ధావేతం, ధావేత, ధావేయం, ధావేవ, ధావేమ. స్టూడెంట్స్, క్వశ్చన్ ఒకవేళ పిబేత్ అయినట్లయితే పిబేత్ అనే పదంలో చివరి అక్షరాలైనటువంటి ఏత్ తొలగించి మిగిలిపోయినటువంటి పిబా అనే పదానికి మన టేబుల్ ప్రకారం 9 అక్షరాలను కలపాలి. సో పిబేత్, పిబేతాం, పిబేయుః, పిబేహే, పిబేతం, పిబేత, పిబేయం, పిబేవ, పిబేమ. పిబేత్, పిబేతాం, పిబేయుః, పిబేహే, పిబేతం, పిబేత, పిబేయం, పిబేవ, పిబేమ. సో ఇలా ఏ ప్రశ్న ఇచ్చినా మనం సమాధానం రాయవచ్చు. కానీ ఇచ్చిన ప్రశ్నలో చివరి అక్షరం ఏత్ అయి ఉండాలి. చివరికి వచ్చే ఉచ్చారణ ఏత్ అయి ఉండాలి. చివరికి ఏత్ అనే ఉచ్చారణ వచ్చినప్పుడు మనం కలపవలసిన టేబుల్ ఈత్, ఈతాం, ఈయుః, ఈహి, ఈతం, ఈత, ఈయం, ఈవ, ఈమ. స్టూడెంట్స్, పార్ట్ 1కి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. పార్ట్ 1లో నేర్పించినటువంటి 2 పట్టికలు, ఈ 2 పట్టికలు మనం సరిగ్గా చదివినట్లయితే మనం బిట్ నెంబర్ 15లో 6 మార్కులు సులభంగా సంపాదించవచ్చు. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.